హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చేసి మనం చైల్డ్హుడ్లో మనం వీధి చివర ఒక డబ్బా కొట్టు ఉండేది. ప్రతి ఒక్కరం డబ్బా కొట్టుకు వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళమే కదా. సో డబ్బా కొట్టుతో మనకున్న అనుబంధం ఎలా ఉండేది, ఆ డబ్బా కొట్టు ఓనర్స్ తోటి మనం ఎలా ముచ్చట్లు పెట్టేవాళ్ళం, ఆ కొట్టుతోటి మన ఉన్న మెమరీస్ అన్నిటిని మనం ఈరోజు మనం ఈ వీడియోలో రిక్రియేట్ చేసుకున్నాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. డబ్బా కొట్టు, వీధి చివరనే డబ్బా కొట్టు. ఎందుకు వీధి చివరన డబ్బా కొట్టు అన్నామంటే, అప్పటి రోజుల్లో ప్రతి ఒక్క వీధిలో ఒక డబ్బా కొట్టు ఉండేది. ఇప్పుడంటే సూపర్ మార్కెట్స్ వచ్చాయి. అప్పటి రోజుల్లో మన చిన్నతనంలో సూపర్ మార్కెట్స్ ఏమీ, ప్రతి ఒక్క గల్లీలో ఒక డబ్బా కొట్టు ఉండేది. మనకు ఏ వస్తువు కావాలన్నా డబ్బా కొట్టుకెళ్ళి కొనుక్కునే వాళ్ళం. మన అమ్మ ఏదైనా ఇది గ్రాసరీ అంటే ఏదైనా శనగపప్పు, పల్లీలో ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకుంటాను, ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు ఇచ్చి మనకు పంపించేది. మనము మంచిగా టక్కడక్క ఫాస్ట్కి వెళ్ళి ఆ వేడి చివరిన డబ్బా కొట్టుకెళ్ళేవాళ్ళం. అంటే మనం ఎక్కడైనా వస్తువులు మా అమ్మ చెప్పిన మర్చిపోతామా ఏమో అనుకొని నోట్లో ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే వెళ్ళిన తర్వాత మన అమ్మ చెప్పే వస్తువుల పైన కన్నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ డబ్బా కొట్టున్న చాక్లెట్లు, స్నాక్స్ వాటిపైన ఉండేది. ఇక వెళ్ళినాక ఆ డబ్బా కొట్టు ఓనర్స్ తోటి ఇది తాత, ఇది అమ్మమ్మ, నాన్నమ్మ అని మనసులు కలుపుకొని మరీ మాట్లాడేవాళ్ళం. అంత భలే ఉండదు ఆ బాండింగ్ అసలుకి. ఇక కొనుక్కొని వచ్చినాక మన అమ్మకి ఇచ్చేవాళ్ళం. మన అమ్మ మిగిలిన 1 రూపీనో 2 రూపీస్లో మనకి తీసుకున్నానా అనేవాళ్ళు. అది తీసుకోనగానే మనకి హ్యాపీనెస్ అంతా ఇంత ఉండేది కాదు. అది తీసుకొచ్చిన డబ్బుని దాచిపెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ డబ్బా కొట్టుకెళ్ళి మనకు నచ్చిన మిఠాయిలు ఏమైనా కొనుక్కొని తినేవాళ్ళం. ఇలా ఉండేది. ఇప్పుడంటే లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. మనకి ఏది కావాలన్నా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం. ఇంట్లోనే ఉండి ఆటోమేటిక్గా మన ఇంటికి గ్రాసరీస్ ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువు వస్తుంది. కానీ అప్పటి రోజుల్లో హ్యాపీనెస్ వేరుండేది. ఫ్యామిలీ అందరం ఒకళ్ళు డబ్బా కొట్టు అంటున్నాం కాబట్టి మన ఇంట్లో సిబ్లింగ్స్ తోటి వెళ్ళి మా అక్క డబ్బా వాళ్ళతోటి ఓనర్స్ ముచ్చట్లు పెట్టేవాళ్ళం. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఆ ముచ్చట్లు వేరు, ఆప్యాయతలు, మన బంధాలు వేరు. కానీ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని చేసుకోవడం వల్ల మనం ఎవరితో మాట్లాడే కాంటాక్ట్స్ లేవు. ఇప్పుడు మన పిల్లలకి కూడా అసలు ఏది కొనాలో కూడా తెలియదు. మనం ప్రతిదీ వాళ్ళకి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం, ఇంటికి వస్తున్నాం, వండుతున్నాం. అప్పటి రోజుల్లో మనం చదువుకున్న డేస్లో మనం చేయగలిగిన ప్రతిదీ మన అమ్మ వాళ్ళు మనకి చెప్పేవాళ్ళు, మనం తెచ్చేవాళ్ళు. దానివల్ల మనకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేది. దీనికి ఎంత, దీనికి అంత, ఓహో ఇంత ఖర్చు అవుతుంది, ఖర్చు మనీ సేవింగ్స్ కూడా మనకు తెలిసేవి. సో ఎట్లయినా మనం ఇంట్లో ఉండి ఆన్లైన్లో బుక్ చేసుకునే దానికన్నా మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి డబ్బా కొట్టుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొనుక్కొని చిన్న వస్తువులు, ముచ్చట్లు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు భలేగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బా కొట్టుతోటి అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఈ డబ్బా కొట్టు మన అమ్మ వాళ్ళే కాదు, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన స్కూల్ టైమ్స్లో బ్రేక్ టైంలో కూడా బీచ్ వరకు వెళ్ళి ఏదో ఒకటి మిఠాయి స్నాక్స్ కొనుక్కొని తినేవాళ్ళం. అవసరమైతే కొనుక్కునే క్లాస్ రూమ్లో మధ్యలో తినేవాళ్ళం కూడా, మేడమ్స్ టీచర్స్ తెలియకుండా. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. అలా ఉండేది. ఎస్పెషల్లీ డబ్బా కొట్ల బామ్మగారు నేను కామెడీ సెటైర్స్ వేసుకునే వాళ్ళం. అలా భలే అనిపించేది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ వీధి చివరన డబ్బా కొట్టుతోటి అనుబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు డబ్బా కొట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు, అన్ని సూపర్ మార్కెట్సే ఉన్నాయి. ఎట్లయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారు. ఆ డేస్ మనం మర్చిపోలేము. ఇలా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కూడా తెలియాలండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ వాళ్ళు చేయడం ద్వారా అప్పటి రోజులు ఇలా ఉండేదని కొంచెం అన్నా వాళ్ళకి ఐడియా వస్తుందని నేను వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, సీ నెక్స్ట్ వీడియో.